రాజులు నిమిహి ఇక్ష్వాకుతనయ, ఇక్ష్వాకురాజు యొక్క కుమారుడు నిమి వశిష్ఠుని కాస్త ఋత్విక్గా చేసుకొని ఒకసారి యజ్ఞం చేస్తే ఆయన రావటం ఆలస్యమయ్యేసరికి ఇంకొకళ్ళని పెట్టుకున్నందుకు కోపం వచ్చి ఆయన శాపం పెడితే ఆ శాపానికి కాస్త మళ్ళా ప్రతిశాపం పెట్టి ఇద్దరు కూడాను శాపగ్రస్తులై ఉన్నారు. ఆ తర్వాత నిమిశ్చలమిదం విద్వాన్ సత్రమారభత ఆత్మవాన్ చేశాడు. అయితే ఆ రకంగా చేస్తే యోగం నవాంఛంతి వియోగ భయకాతురాహ అని చెప్పి విదేహ, నీకు దేహం లేకుండా కానీ ఆ నిమిచక్రవర్తికి శాపం పెట్టాడు వశిష్ఠుల వారు. నేను పురోహితుడిగా వస్తానన్నాను, కానీ దేవతలు పిలిచారు, ఆ పని చూసుకొని వచ్చేదాకా నువ్వు ఆగటానికి నీకేమైంది అని అడిగాడు. అంటే కానీ స్వామి మీరన్నమాట సత్యమే ఉందును, కానీ మానవ జీవితం చాలా స్వల్పమండి, ఎప్పుడు పోతుందో తెలియదండి, అందుకోసం ఆ వైరాగ్యం చేత భయం చేత ముందు చేసేశానండి అన్నాడు. అంటే ఏదైనా నన్ను ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత నువ్వు ఈ రకంగా చేయడం తప్పు అంటే ఈయన కూడా అనవచ్చు, నాకు పురోహితుడిగా మీరు ఒప్పుకున్న తర్వాత